వీళ్ళు రూపాయికి 2 రూపాయలకు ఆశపడేటోళ్ళు వీళ్ళతోటి మీరు ఏమో చెప్పిస్తున్నారు. ఈమె పేరు ఏం పేరు క్షమించండి తెలియక చేశా తప్పైంది. ఎస్సీ భూ వివాదాలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా వీడియో చేయమని అడిగితే నాకు ఆ వివాదం గురించి తెలియకుండా చేశాను. తర్వాత తప్పు తెలుసుకొని వీడియో డిలీట్ చేశాను. ఇన్ఫ్లుయెన్సరు ఈమె భూపతట, ఇగో ఈమె కథ విందాం ఒకసారి, వినండి. సారీ ఫర్ దట్. నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్, నాకు ఏం మోడల్స్ చేసుకోవడానికి లో నేను చాలా నార్మల్ గా ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫస్ట్ మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఫస్ట్ వాళ్ళకి చెప్తున్నా. నేను మాట్లాడొద్దు అనుకున్నా, అది మన పరిధి కూడా కాదు, మనం అట్లా అటువంటి అంశాలలో ఇన్వాల్వ్ కావద్దు అనుకున్నా. కానీ ఇంకా పచ్చళ్ళ అమ్మేట ఆమె ఆమె పేరు బాబు అలేఖ్య చిట్టి పికిల్చాట. బుద్ధున్నదా అమ్మ ఏమన్నా? మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు, మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఒక ప్లాట్ఫామ్ను, మిమ్మల్ని ఆదరిస్తున్నప్పుడు మీరు ఎంత వాల్యూ ఇవ్వాలి కస్టమర్లకి? అడ్డగోలు మాటలు మాట్లాడతారు వాళ్ళు, అడ్డగోలు మాటలు. నీకు సాధ్యంది సాధకపోతే ఏంది, నిన్ను వాళ్ళని చూసుకుంటేంది, మీ భర్తనో లేకపోతే మీ తమ్ముడో లేకపోతే మీ భావనో కాదు కదా, ఇట్లనే వస్తాయి మాటలు. దందా చేసుకునేటప్పుడు అంటే కస్టమర్లే దేవుళ్ళుగా నడుస్తుంది. ఏ దందానైనా ఏ బిజినెస్ అయినా పచ్చళ్ళ కాన్సల్లి బంగారం దందా కూడా కస్టమర్లే దేవుళ్ళ ప్రాతిపదికన నడుస్తుంది. అటువంటిది మీరు ఏం లాంగ్వేజ్ అది, ఏం ప్రౌడ్ అది అంటే? ఇవాళ సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత వాస్తవానికి మాట్లాడుకుంటే కుక్కలు సింహాసనం ఎక్కుతూ ఉన్నాయి, కుక్కలు సింహాసనం మీద ఎక్కుతూ ఉన్నాయి. ఇక కుక్క బుద్ధి ఎడబోడించుకుంటుంది అన్న సామెత గుర్తొచ్చేటట్టుగా చేస్తూ ఉన్నారు కొంతమంది. దయచేసి బంద్ చేయండి ఇవన్నీ కూడా. సమాజం పట్ల మీకు గౌరవం ఉన్నప్పుడు, గౌరవప్రదంతో మీకు కొంత ఫాలోయింగ్ ఏర్పడ్డప్పుడు మీరు ఎట్లా వ్యవహరించాలి? ఆ మినిమం కామన్ సెన్స్ లేదు. సమాజం పట్ల గౌరవం ఇస్తున్నప్పుడు నువ్వు మళ్ళీ పే బ్యాక్ సొసైటీ నువ్వు ఇవ్వాలి కదా. సొసైటీకి ఏమి ఇస్తున్నావు? నువ్వు తీసుకుంటుంది ఏంది? డబ్బులు సంపాదించాలి, ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాలి, డబ్బులు రావాలి, సుఖంగా తినాలి. రక్తం కూడా అండి, ఈ బెట్టింగ్ యాప్లు ఎవడైతే ప్రమోట్ చేసి ఈ దొంగనంగా పనులు చేస్తున్నాడో అవన్నీ కూడా రక్తపు కుడితో తింటున్నటువంటి తోడే. అంటే నిజంగా నేను ఏదో వీడియో చూసిన, ఏదన్నా ఇల్లు కట్టుకుంటే కనుక ఇంట్లోకి పోతే, నువ్వు గృహప్రవేశానికి పోతే నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి సంపాదించిన డబ్బుతోటి కనుక ఇల్లు కట్టుంటే నువ్వు గృహప్రవేశం నాడు ఇంట్లోకి పోతే ఆ గోడలలో కంచి ఆర్తనాదాలు వినిపిస్తాయి. నీకు ఆర్తనాదాలు వినిపిస్తే ఘోష వినిపిస్తుంది. రాత్రిపూట నిద్ర కూడా సక్కగా పడ్డది. ఒక కారు కొనుక్కుంటే యాక్సిడెంట్ అయితే సస్తావు, క్లియర్గా చెప్తున్నా. ఓ ఫోన్ కొన్నావు అనుకో పగిలిపోతుంది, అది పేలు చేస్తావు నువ్వు. ఆ రక్తపు కూడా అదంతా నువ్వు బెట్టింగ్ యాప్లను ఎప్పుడైతే ప్రమోట్ చేసి డబ్బులు వసూలు చేసే పనిలో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు పడ్డారో పెద్ద నంగాలు అయిపోయారు వాళ్ళు. ఎన్జిఏ నంగా అయిపోయారు, అంతా బర్బాత్ అయిపోయారు. ఇక దయచేసి బంద్ చేయరు. ఆ అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఆమెకు నేను మళ్ళోసారి చెప్తున్నా, అమ్మ తల్లి నీకు గౌరవం ఉన్నది, గౌరవప్రదంగా బతుకు. నువ్వు ఏదో చేసుకుంటున్నావు, ఇంత నువ్వు ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగినావు, ఇంత డబ్బులు సంపాదిస్తున్నావు పచ్చళ్ళ మీద, మంచి క్వాలిటీ పికిల్స్ క్వాలిటీగా ఆ బూతుల పచ్చళ్ళ అమ్మకు తల్లి దయచేసి నీకు చెప్తున్నా మళ్ళోసారి. ఇది అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఆమె ముచ్చట. ఇంకొక ఈమె ఎగరని చోటు ఉన్నదండి, బెడ్ మీద ఎగురుతుంది, బండి మీద ఎగురుతుంది, కారు మీద ఎగురుతుంది. ఈమె గాంకనే వచ్చినట్టుగా డ్యాన్సు ఇంకా ఎవరికి రాదనుకొని ఈమె ఫీల్ అయిపోతుంది. సరే కానీ దాని తప్పులేదు. ఎవరు పూట ఏమంటారు పుట్టకోటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా చేసుకొని మనకు దాంతో సంబంధం లేదు. కానీ నీకు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎవడో డబ్బులు ఇస్తానగానే హెచ్యు భూముల వివాదంలో కాంగ్రెస్ది మంచి పైకరి వాళ్ళు డెవలప్మెంట్ చేద్దాం. ఏం తెలుసు నీకు? ఈమె వీడియో పెట్టినాక కింద కామెంట్లలో చూస్తే అంత వ్యతిరేకత వచ్చిందట, తిట్టిరట, ఈమెను బూతులు తిట్టిరట, అవులదానా ఫాల్తుదానా అని చెప్పేసి తిడితే ఈమె మళ్ళీ చూసి ఏంది ఇది హెచ్యు కథ ఏంది అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టి చూస్తే రాష్ట్రంలో గిద్ద జరుగుతూ ఉంటే గీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ లంగా వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఈ ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళకు పైసలు ఇచ్చి వీళ్ళతోటి మంచి చెప్పించుకోరు. అరే భయ్ నేను చెప్తున్నా, ఒక్కటి చెప్తా, ఒక మంచి పనిని నువ్వు ఇది మంచి పని అని 10 మందితో చెప్పాల్సిన అవసరం లేదు. అది మంచి అయితే ఆటోమేటిక్గా వాళ్ళే మంచి అంటారు. బస్ అర్థమైందా? ఎవడైనా సరే
ఇది ఒక మంచి పని చేస్తున్నాం, ఒక గొప్ప కార్యానికి మనం శ్రీకారం చుట్టినాము అని అంటే ఎటువంటి స్వార్థ బుద్ధి లేకుండా సుమా ఖచ్చితంగా మీకు సమాజం నుంచి రావాల్సినటువంటి మంచి ఖచ్చితంగా దోహదపడి ఆ పని సక్సెస్ఫుల్ అవుతుంది. మీ దురుద్దేశాలతోటి, మీ కొల్లగొట్టాలన్న బుద్ధులతోటి, మీరు డబ్బులంతా దోచుకోవాలన్న ఆలోచనతోటి మీరు ఏదన్నా దొంగ పని లేకపోతే చీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటే కనుక తస్మాత్ జాగ్రత్త, పాపం పండినట్టే. పాపం పండినట్టే. అంటే అంటుండే పెద్దలు అంటుండే, ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మల మళ్ళీ తలుగుతాయి అని చెప్పేసి దాని కర్మఫలం అనుభవించాలని. అదేం లేదు సుమా, నువ్వు ఇయ్యాలి అనుకని అన్యాయం చేసినావు అనుకో, రేపే నాశనం అయిపోతావు, రేపే నీకు ఇబ్బంది జరుగుతుంది, రేపే నీకు కష్టం వస్తుంది. కలియుగంలో ఉన్నాం మనం, అర్థమవుతా ఉందా? ఎందుకు అనంటే నువ్వు హాని చేద్దామనంటే నీకు కూడా హాని అవుతుంది. పొట్టోని నెత్తి పొడుగొడు కొడితే పొడుగొని నొత్తి పోషమ్మ కొడుతుంది. ఏడికి పోదు ఇది. దయచేసి ఆలోచన చేయి. ఈ ఇన్ఫ్లుయెన్సర్లతోటి ఈ వీళ్ళంతా వీళ్ళు